హాయ్ సార్. హలో. సార్ మనం ఇప్పుడు ఎవరైనా సరే సీఎస్ఎఫ్ లీక్ జరుగుతుంది. వాళ్ళకి ఐడెంటిఫై అయింది. సో, అప్పుడు సర్జరీ ఇంపార్టెంట్ అని చెప్తే ఎవరైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి. సో, అదేమైనా ప్రాబ్లమా? లేకపోతే అసలు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? కొంతమంది అట్లా చేసే ఛాన్స్ కూడా ఉంది గదా! యాక్చువల్లీ ఇక్కడ ఎలా ఉండిద్దంటే ఇది ఇప్పుడు సీఎస్ఎఫ్ లీక్ ఐడెంటిఫై అయ్యింది. అయిన తర్వాత భయంతో సర్జరీకి మనం వెనకడుగు వేయొచ్చు. సర్జరీ అంటేనే భయం ఉండిద్ది. ఏ మనిషికైనా సర్జరీ అంటే ఇట్ ఈస్ ఎ పానిక్ సిట్యుయేషన్. అరే! పెద్ద కండిషన్ నాకు డయాగ్నోస్ అయింది. సో, సర్జరీ చేస్తే ఏమన్నా అయిద్దేమో, ఎందుకులే సర్జరీ, వి విల్ ట్రై సమ్ అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. మోస్ట్లీ మనము సర్జరీ లేకుండా ట్రై చేద్దాము. ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది కామన్. ఒక మనిషి అన్న తర్వాత సర్జరీ లేకుండా ఉంటే బాగుండిద్దని అనుకోవటం. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మెదడు డైరెక్ట్గా ముక్కులోకి ఎక్స్పోజ్ అయింది. అవును కదా? నీకు అర్థమైంది నేను చెప్పాను. ఇప్పుడు సిఎస్ఎఫ్ లీక్ అంటే ఏంటంటే మెదడుకి ముక్కుకి మధ్య ఉన్న ఎముక చిట్లి మెదడు డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయింది. అవును కదమ్మా? మెదడు డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయింది. ఎక్స్పోజ్ అవ్వటం మూలాన ఏమైంది? ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మెదడుకి వెళ్ళి ఇన్ఫెక్షన్ తగిలిద్ది కదా. మెదడుకి ఇన్ఫెక్షన్ వస్తే ఏమైద్ది? మెనింజైటిస్ అంటాం. ఈ మెనింజెస్ అన్నీ ఇన్ఫ్లేమ్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది, మెనింజైటిస్ వస్తుంది. మెల్లిగా ఇప్పుడు సీరియస్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతాడు మనిషి. ఒక్కొక్కసారి ప్రాణానికి ముప్పు వస్తుంది. మెదడు ఇన్ఫెక్ట్ అయిందంటేనే సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి అర్థం. అందుకు ఈ కండిషన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దాట్స్ వై దిస్ కండిషన్ మస్ట్ నాట్ బీ నెగ్లెక్టెడ్. అందుకు తప్పితే ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఈ సర్జరీతో అయిపోయేదానికి దీన్ని నెగ్లెక్ట్ చేయటం మూలాన ఇంకా సీరియస్ కండిషన్స్కి దారితీయటం జరిగింది. దాట్స్ వై సర్జరీ ఈజ్ ఏ మస్ట్ ఇఫ్ దెర్ ఈస్ పర్సిస్టెంట్ సిఎస్ఎఫ్ లీక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.